హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తాను. ఓకేనండి. అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కాదు కాబట్టి మ్యాంగో వేయలేదు. మిగిలిన ప్రాసెస్ సేమ్ చూసేద్దాం. దీనికోసం బొచ్చు చేప పెద్దది చూస్తున్నారు కదా, బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా వేయించుకొని కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు కూడా నానబెట్టుకుందాం. ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి చింతపండు. 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు ఇందులోకి నేను 5 ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర తీసుకుంటున్నాను. నేను ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. మెంతులు చేపల పులుసులోకి చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉందండి పులుసు. ఒకసారి చేసేసుకోండి మీరు కూడా ఇలాగే. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, సరిపడినంత కారం, నేనైతే ఈసారి కారం ఎక్కువే వేసానండి, అండ్ ఉప్పు సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఒకసారి. కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం మగ్గించుకుందామండి. టమాటా అది కూడా వేగిపోతుంది ఇప్పుడే. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మనకి ఇవన్నీ వేగిపోయాయి అన్నమాట. నేను ఇందులో ఎటువంటి మసాలాస్ వేయలేదండి. అంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేయలేదు. ఎప్పుడు వేస్తాను, అదొక టేస్ట్లో ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టేస్ట్ అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకుందాం. ఈ చేపల పులుసుకి చిక్కగానే వేయాలి చింతపండు, మరి పల్చగా ఉంటే బాగోదు. ఇందులో లైట్గా వాటర్ వేసుకుందాం. వేసుకొని చూస్తున్నారు కదా, చింతపండు ఇలాగ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఫిష్ ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలన్నీ అలా వేసేసుకొని ఒక్కొక్కటిగా చింతపండు చిక్కగా ఉంటే ముక్కకు బాగా పడుతుందండి, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పీస్ తిన్నప్పుడు మనకి చప్పగా ఉండదు ఫిష్. చూస్తున్నారు కదండి, ఒకసారి మనం ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత మనం గరిటె పెట్టి కలిపితే వేడిపోతాయి కదా ఫిషెస్. ఒకసారి అలా కలిపేసుకొని మనం ఇందులో కొంచెం పైన కొత్తిమీర వేస్తాను. అది మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా పులుసులోకి వస్తుంది కాబట్టి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటానండి. ఇప్పుడు చింతపండు పులుసు చేపలు బాగా మగ్గుతాయి అన్నమాట. అలా చూస్తున్నారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుందండి అది ఉడుకుతూ ఉంటే. న్యాచురల్గా ఉందన్నమాట. మసాలాస్ అవి వేస్తే మనకు మసాలా ఫ్లేవర్ వస్తుంది.
ఇది నేను లైట్ మెంతులు వేసాను స్టార్టింగ్లో అంతే. న్యాచురల్గా మన అమ్మమ్మల వాళ్ళు చేసే చేపల పులుసు లాగా ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా, బాగా మరుగుతుంది అన్నమాట. కొంచెం దగ్గరికి అవ్వాలి చేపల పులుసు. మీకు పీస్ చూపిస్తాను చూడండి, ఎక్కడ విరగలేదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఇలాగ మరిగి కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఫస్ట్లో మెంతులు ఆవాలు మిక్స్ చేసుకున్నాను కదండి, పౌడర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ ఇప్పుడు వేసేద్దాం. ఇదే ఈ చేపల పులుసుకి హైలైట్ అన్నమాట ఈ పౌడర్. ఇది బాగా మగ్గిన తర్వాత దగ్గర పడిన తర్వాత మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినిన తర్వాత నాకు కూడా తెలిసింది. నేను ఎప్పుడు ఈ స్టైల్లో చేయలేదు, మెంతులు ఆవాలు పౌడర్ చేసి వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఆ పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది ఫిష్కి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. చూస్తున్నారు కదా, దగ్గరికి అయిపోయింది, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ చేసుకుంటే నైట్కి ఇంకా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, అంతే అండి, సింపుల్గా అండ్ టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.